మనం వాటర్ వర్క్స్‌లో పనిచేస్తుంటే 10 మందికి మంచినీళ్ళు రావడానికి, మనం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్‌లో పనిచేస్తూ ఉంటే భారతీయ ఎలక్ట్రిసిటీలా కాకుండా ఇతర దేశాల్లో లాగా కంటిన్యూస్‌గా ఎలక్ట్రిసిటీ 10 మందికి సేవ జరగడానికి. ముఖ్యంగా 10 మందికి మన వల్ల సేవ జరగటం అనేటువంటిది ధర్మము మనం ఆచరించేటువంటి డ్యూటీలో ఉన్నది. ధర్మం వలన అర్థము వలన కామము, కామము మళ్ళీ ధర్మం కోసం. ఇవన్నీ కూడా ధర్మం కోసం అనేది నడిచితే జాతి ఉత్తరైపోబడుతుంది, వ్యక్తి ఉత్తరైపోబడతాడు. ఇలా జీవించడాన్ని ధర్మోత్తరముగా జీవించుట అంటారు. లేదా మన ప్రమోదము మన ఉద్యోగం కోసమే పరమవుతుంది, కామోత్తమంగా జీవించుట అంటారు. ప్రజలు స్వతంత్రంగా ప్రయత్నం చేసినప్పుడు కామోత్తరంగానే జీవిస్తారు. ప్రభుత్వం ప్రజలను శాసించినప్పుడు ధర్మోత్తరంగా శాసిస్తుంది. కానీ ప్రభుత్వం వ్యాధి చేస్తాం లేనప్పుడు ప్రజలే ప్రభుత్వాన్ని మళ్ళీ ధర్మోత్తరంగా అన్నట్టు తాను మళ్ళీ ఔషధాన్ని చేసి కొంచెం ఉపచారం చేస్తారు. నాకు ఉద్యోగాలు ఏంటంటే ప్రభుత్వాన్ని పీడించవద్దనకూడదు. అసలే ప్రభుత్వం చదువుగా ఉంది. మనం ఏం చేయాలి, దానికి కావాల్సినటువంటి మంచినీళ్ళు టానిక్ అబ్బాయి పోసి మోర్ ఫెయిత్ఫుల్ లెటర్స్ వి టు ది నేషన్ అండ్ టు ది కంట్రీ అండ్ టు ది గవర్నమెంట్. ఇది చేసి జబ్బుగా ఉన్నటువంటి ప్రభుత్వానికి జబ్బు తగ్గేటట్లుగా మనం ఉపచారం చేద్దాం. జబ్బుగా ఉన్నటువంటి మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణాన్ని జబ్బు తగ్గేటట్లుగా మనం సర్వీస్ చేసుకుందాం. ఇది చేయాలి కానీ వైద్యుల ప్రదర్శన చేసింది అన్ని పైన గోడలకు స్లోగన్స్ అవి మీరు వస్తే ఎవరి మీద అడిగినట్టు వాళ్ళు చేసినారు. మన గోడలు అందుకోసం మీరు రాసినామంటే ప్రభుత్వం ఉన్నారు. ఇది తెలియాలి. కనుక ఇది శాశ్వతమైనటువంటి సత్యములో ఒక పని. యోగమైన ఇహమైన పరమైన అధ్యాత్మాంశ కర్మైన జ్ఞానమైన భక్తి అనేటువంటి లేనిది లేదు. ఒకరిలో ఒకరు చూసి ఒకరిలో ఒకరు పరమాత్మను చూసుకునేటువంటి భక్తి ఉన్నది. అలాంటి భక్తి మార్గంలోకి వెళ్ళి ఆగవత మార్గంలో మనం తరించముగాక. దీనికోసమని ఇలాంటి భవిష్యత్తు మాస్టర్ గారికి నేను ఈ వచ్చిన 10 మంది తరపున వాగ్దానం ఇస్తున్నాను. అంతా వాగ్దానం నిలబెట్టుగాక. స్వస్తిగా పరిపాలన న్యాయీన ఆత్మీయకరం దీని మహి ఇస్తారు. గోబ్రాహ్మణి స్త్రీచము లోకా సమస్త ఈ ఒక్క విషయంలో మాస్టర్ గారు ఆయన ఎందుకు మీరు ఎంత మంచిగా ఉన్నారో ఎక్కడ చూడండి. నా ఏదో మీరంతా గౌరవం చేయించుకోవాలి. స్టేషన్ దగ్గర కూర్చోవాలి కారు తీసుకొచ్చారా లేదా ఇలాంటివి కాదు. ఇవి ఒకరు ఎలా ఉన్నారో అది చూసి మాస్టర్ వేస్తూ ఉంటారు. మా ఒంగోలు అండి అని మా రామశాస్త్రి ఇందాకే అడిగాడు. ఒంగోలు వస్తే ఇష్టానుసారం కోసం ప్లాట్ఫామ్లో కూర్చోవడం చాలా మంది ఉన్నారు. అది కాదు నాకు కావాల్సింది. నిజంగా నాకు మాస్టర్ గారు అంటే ఏమిటో అర్థం అయితే నా కోసం ఒంగోలు స్టేషన్ ప్లాట్ఫామ్ మీద ఎంతమంది వచ్చారు అనేది నాకు కాదు. విశాఖపట్నంలో ఎంతమంది రాకుండా తెలుసు. అంచేతనే ఆకాశపడుతుంది కనుక కృష్ణుడు కూడా నాకు కావాల్సింది. మీరు ఒకరి కోసం ఒకరు ఎంతమంది వస్తున్నారు, ఒకరికొకరు ఎలా చూసుకుంటున్నారు, ఒకరికొకరు ఎలా ఆదరించుకుంటున్నారు. ఒకరి భార్య ముగ్గురు ప్రసవవేతన పడుతుంటే ఎక్కువగా కావుంటే తీసుకెళ్తున్నారు లేదా అది నేను కొడుతాను. కానీ నేను ఊరు వచ్చినప్పుడు స్టేట్కి పాటించారు అనేదానికి పెద్ద ఎక్స్పర్ట్ గారు. కనుక మాస్టర్ సిబిలో అందరినీ కోరుతూ ఉన్నది. వీరిని వరటీచర్ ట్రస్ట్ వారు కూడా అదే చేయవలసిందే, అదే కోరవలసింది. ఒకరికంటే ఒకరిని మాస్టర్ గారిని చూసుకోండి అది నేను కోరుకోవాలి. అయితే మాస్టర్ గారు మా గురువు గారిని మాస్టర్ గారిని చూసుకోండి అనేసి మీ గురువు గారిని మీరు చూసుకోండి. గురువు అనేటువంటి నాలుగు మనం గొప్పదే రావాలి. మనం గురువు గారినే చూసుకున్నాం. బాగా మీ గురువును మీరు చూడండి, మా గురువుని నేను చూస్తాను. ఎవరి జగనగమలా చూసినా గురువు జగనగమలో చూసి సేవ చేసుకుంటాను. రామానుజులు వారు రామానుజులు నేర్పుకునేటువంటి విద్య అది కూడా మన స్వీయ ఉన్నాక వెర్రిమెత్రి భక్తితో తనలు కనుచున్న భక్తులచే వీరొక అవతారమూర్తిగా ఆరాధింపబడుటకు కాదు ఈయన దిగివచ్చినది. కార్యకర్తలు తమ కర్తవ్య సిద్ధిలో నన్ను దర్శించుకోవాలని మీలో నుండి మీ గురువుగా వ్యక్తమైన మీరే నేను. మీ గురువు కన్నా మీరు వేరు కాదని గుర్తుంచుకొనడు. ఎట్లు చూచినను మీ గురువు కన్నా మీరు భిన్నము కాదు. మీలోనున్న నేను అను ప్రజ్ఞ కన్నా భిన్నమైనదేదియూ లేదు. ప్రాక్ పశ్చిమముల నాలో సమ్మిళితమగుగాక. ఈ నేను అందరిలో నున్నాను. మీరు చిరకాలము జీవింతురుగాక. నిత్య కార్యాచరణశీలురయుందురుగాక. మీలో నన్ను దర్శింతురుగాక. మాస్టర్ ఈకే చరమ సందేశం. నేను చేయవలసినది నేను చేయాలి, మీరు చేయవలసింది మీరు చేయాలి.
ప్రణాళిక పైవారిది, భగవంతునిది కనుక వారు చేయవలసినది వారు చేస్తారు. నన్ను సేవా కార్యక్రమాలని నమ్మి పనిచేస్తున్న వారి మధ్య సరైన అవగాహన ఏర్పడాలి. ఒకరితో ఒకరు సహకరించి పనిచేయడం నేర్చుకోవాలి. అట్టి సహకారంతో 10 మంది కలిసి ఏదో ఒక సేవా కార్యక్రమాన్ని బాధ్యతగా స్వీకరించి యజ్ఞంగా చేయాలి. అలాగే చేయించడం కూడా నేర్చుకోవాలి. శరీరాలు అందరికీ ఉన్నట్లే మనకు ఉన్నాయి. అందరి శరీరాల్లో ఉన్నట్లే మనము ఉన్నాము. కాకపోతే ఈ శరీరంలో మనం ఉండి ఏమి చేశాం, అసలు నిజంగా మనం చేయవలసింది ఏమిటి అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఈ శరీరంలో ఉంటూ ఏదైనా ఉపయోగకరమైన పనిని స్వీకరించి సమర్పణ బుద్ధితో చేయాలి. అప్పుడు ఆ కార్యక్రమం యజ్ఞంగా జరుగుతుంది. ఈ శరీరం ఉన్నా లేకపోయినా అది నిరంతరం సాగుతూ ఉంటుంది. ఉదాహరణకు, నా ద్వారా నిర్వహించబడుతున్న ప్రణాళికలో స్వార్థము ఏమీ లేదు కనుక ఈ కార్యక్రమం నిరంతరము సాధించబడుతూ ఉంటుంది. తెలియక ఎవరైనా ఏదైనా చేసినా, పొరపాట్లు జరిగినా, లోపాలు కానీ దోషాలు కానీ కనబడినా వారిని చిన్నచూపు చూడడం మాని చేతనైన సహాయం వారికి చేయడం, సర్దుబాట్లు చేయడం ఇలాంటివి నేర్చుకోవాలి. అందరూ ఒకే ఉద్దేశంతో పనిచేస్తున్న వాళ్ళ స్వభావాలు సహజంగానే ఒకే రీతిన ఉండకపోవచ్చును. కాబట్టి అలాంటి వారికి కొంతకాలం పట్టవచ్చు. నేను సోదర బృందంలో అనేక మంది విషయాలలో ఎక్కువ కాలం వేచి చూశాను. వాళ్ళ పొరపాట్లు చేసినా, వాళ్ళు తప్పులు చేసినా అవసరం అనిపించిన చోట సరిదిద్దాను. కొంతమందిని పిలిచి ఎలా ప్రవర్తించాలో చెప్పాను. కొంతమంది విషయంలో ఇంకా వేచి చూస్తున్నాను. అసలు ఏమీ తెలియని కొత్త వారిని నడిపించాను. కొంతమందిని నడిపిస్తాను కూడా. ఇందులో నేను ఓడిపోవుట, అలసిపోవుట ఉండదు. అంతేగాని వాళ్ళలో దోషాలను, బలహీనతలను పట్టుకొని వాళ్ళని తిట్టడం, సతాయించడం, ఏడిపించడం నేను ఎప్పుడూ చేయలేదు. కారణం ఏమిటంటే అలాంటివి చేయకూడదు గనుక. ఇలాంటి విషయాలు నిత్య జీవితంలో అభ్యాసం చేస్తూ ఉండాలి. ఇవే నిజమైన సోపానములు. ఎప్పుడో ఒకప్పుడు ఉపయోగపడటం దగ్గర నుండి వీటిని ఎప్పుడూ ఉపయోగించుకునే అభ్యాసం ఒకటి నిత్య జీవితంలో అప్రయత్నంగా ఏర్పడిపోతుంది. సాధన అంటే ఇదే కానీ కేవలం శాస్త్రాలు నేర్చుకోవడం కాదు. ఏ క్షణంలోనైనా, ఏమైనా, ఎక్కడైనా, ఎలాగైనా జరగవచ్చును. ఇలా జరిగి తీరాలి అని కానీ, ఇలా జరగడానికి వీల్లేదు అనేది కానీ ఉండదు. ఇంకా సర్వాంతర్యామి స్వరూపమైన కాలపురుషుని మహిమ అని మనం గుర్తించాలి. ఏమి జరిగినా అది వాని లీలగానే భావించి మనం నిలబడగలగాలి. రాముడు, వ్యాసుడు, కృష్ణుడు ఇలాంటి అనేక మంది మహాత్ములు, అవతారమూర్తులు మనకు ఆదర్శం. అంతకు మించి ఆదర్శం మనకెవరు? వారి జీవిత సన్నివేశాలు కానీ, చరిత్రలను కానీ మనం చూడగలిగితే ఈ విషయాలు స్పష్టమవుతాయి. ఏ పరిస్థితులు, ఏ సంఘటనలు ఏర్పడితే ఎలా ప్రవర్తించామో, దాని పద్ధతి ఏమిటో, అలా ఎందుకు కలిగాయో, వాటి పరిష్కారం ఏమిటో, ధర్మాధర్మాలు ఏమిటో తెలిసి కూడా కృష్ణుడు, వ్యాసుడు మొదలైన వారు కొన్ని సమయాలలో ఏమీ చేయలేకపోయారు. అలా అని వారు చేతకాని వారు వాళ్ళు అనలేము కదా. కొన్ని సందర్భాలలో చూస్తూ ఉండడమే కానీ చేసేది ఏమీ ఉండదని చెప్పాలి. ఎవరైనా చేయగలిగింది కానీ, చేయవలసినది కానీ ఏమిటంటే మనకు చేతనైంది అశ్రద్ధ లేకుండా చేయడం, మనల్ని నమ్ముకున్న వాళ్ళకి అవకాశం ఉన్నంత వరకు రక్షణ కల్పించడం లేదా సహాయం చేయడం, మనస్సుకు నిజమనిపించిన మంచి సలహాలను చెప్పడం, సేవలు కానీ, కార్యక్రమాలను కానీ అపారమైన శ్రద్ధాభక్తులతో చేయడం, ఒళ్ళు దాచుకోకుండా పనిచేయడం ఇవే ముఖ్యమైన విషయాలు. వీటిని గుర్తుంచుకొని ప్రతిరోజు మన బండి నడిపించడమే సాధన. అంటే 1 సత్ప్రవర్తన, 2 చెప్పే పద్ధతి, అంటే మాట్లాడే తీరు. ఇవి సక్రమంగా ఉంటే శాస్త్రాలు వచ్చునా రావా అన్నది పెద్ద విషయమేమీ కాదు. సేవా దృష్టి, త్యాగబుద్ధి ఉండి శాస్త్రములు కూడా వచ్చినచో తన ద్వారా నిజమైన సేవ జరుగుతూ ఉంటుంది. నేను అందరినీ ప్రేమించినట్లుగానే మీరు ప్రేమించడం నేర్చుకోండి. అలాగే నేను క్షమించినట్లుగానే మీరు క్షమించడం నేర్చుకోండి. మీకన్నా చిన్నవారిని, తెలివి తక్కువ గలవారిని, అమాయకులను, మీతో కలిసి పనిచేస్తున్న వారిని జాగ్రత్తగా చూసుకోండి. ముఖ్యంగా మిమ్మల్ని నమ్మి పనిచేస్తున్న వారి కష్టసుఖాలను గమనిస్తూ ఉండండి. నేను ఏ రకంగా మీకు వర్క్ డిస్ట్రిబ్యూట్ చేశానో అలాగే మీరు చేయండి. అన్ని పనులు మీరు చేసుకోవడం కాకుండా కొన్ని పనులు మీతో చేస్తున్న వారికి అప్పచెప్పి వాటిని పర్యవేక్షణ చేస్తూ ఉండండి. అందరూ ఒకే గ్రూపుగా జీవించండి.